హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. విశ్వనాథ్ అండ్ సన్స్ వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ అయిన కంటెంట్ మొత్తం కూడా ఒక హైప్ని క్రియేట్ చేసింది. ఒక మంచి స్టోరీతో మళ్ళీ వెంకీ అట్లూరి మనల్ని అలరించబోతున్నారు అనేది ముందు నుంచి చూసిన కంటెంట్ అయితే మనం చూస్తే అర్థమవుతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అయితే బేసిక్గా నేను సూర్య మూవీస్ చూస్తుంటాను. సూర్యకి ఫ్యాన్ నేను. సూర్య గారు మంచి మంచి కాన్సెప్ట్లన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి పర్టికులర్గా వెళ్ళడానికి వెంకీ అట్లూరి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను. ఎక్కడ కూడా అప్పుడు ఆ ప్రెస్ మీట్స్లో ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా చెప్పడం జరిగింది, ఈ మూవీకి సంబంధించి మీరు ఎక్కడైనా చిన్న మైనస్ పట్టుకుంటే నేను వాళ్ళకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నట్టుగా ఆయన అప్పుడు ప్రెస్ మీట్లో సంథింగ్ ఏదో మాట్లాడారు. అప్పుడు ఒక చిన్న మైనస్ పట్టుకునే ప్రయత్నం చేయండి అని ఛాలెంజ్ చేశారు. ఆ సినిమా చూసాక ఎక్కడ కూడా నిజంగా ఎవ్వరు కూడా ఒక చిన్న మైనస్ కూడా పట్టుకోవడానికి వీలు లేకుండా లక్కీ భాస్కర్ సినిమాని తీశారు. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు సినిమా చాలా చాలా బాగుంటుంది. అదే ఇంప్రెషన్తో నాకు ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్, ఒక మంచి స్టోరీతో రాబోతున్నారు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని అయితే అర్థమైపోయింది. సో సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మనకి సంజయ్ విశ్వనాథ్ ఆ క్యారెక్టర్, ఆ నేమ్ కానీ ఆ క్యారెక్టర్ కానీ మనకి కొంచెం సంజయ్ రామస్వామి అన్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో మంచి బిజినెస్ మ్యాన్, అల్ట్రా రిచ్ అనమాట. చాలా రిచ్ ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక డ్రామా ఇది. ఈ డ్రామాలో చాలా ఎమోషన్స్ ఎస్పెషల్లీ వెంకీ అట్లూరి బాగా రాసుకున్నారు. ఇక్కడ ట్రైలర్లో చూస్తే ఒక 20 years గ్యాప్ ఉన్న అమ్మాయితో లవ్, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది. సో కానీ సినిమాలో ఒక ఫాదర్ అండ్ ఇంకా మదర్ ఎమోషన్ ఎక్కువ ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది. ఆ మదర్ ఎమోషన్కి సంబంధించి ఎక్కువ స్టోరీ ఉంటుంది. తర్వాత అండ్ ఒక డ్రైవర్కి సంబంధించి ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. బేసిక్ అంటే స్టోరీ, తను ఒక షూటర్గా గోల్డ్ మెడల్ సాధించాలి, అది తన గోల్. సో అది ఫస్ట్ సీన్ నుంచి మనకి ఓపెన్ చేస్తే షూటర్గా తను ఆ గోల్ అనేది రీచ్ అవుతారు, గోల్డ్ మెడల్ వస్తుంది, తీసుకెళ్ళి అమ్మ దగ్గర పెడతారు. అయితే ఆ సీన్, ఇంట్రడక్షన్ సీన్కి వాళ్ళ ఫాదర్ చెప్పేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం ఏదైనా పాడైపోతే, ఇప్పుడు జనరేషన్ కూడా ఒక వస్తువు పాడైపోతే వెంటనే కొత్తది కొందామని చూస్తాం కదా, అలా కొత్తది కొనడం కాదు, మన వస్తువు పాడైపోతే దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ దాన్ని వాడడం మొదలు పెట్టాలి. అప్పుడే మనం లైఫ్లో నేర్చుకోగలం అన్నీ కూడా, ఎలా బతకాలి డబ్బులు లేకపోయినా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఫస్ట్ నుంచి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా సంజయ్ విశ్వనాథ్ వాళ్ళ అమ్మకి నచ్చినటువంటి ఆ గోల్డ్ మెడల్ ఇచ్చిన తర్వాత పెళ్ళి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ పెళ్ళి చేసుకోవడం సంజయ్ విశ్వనాథ్కి ఇష్టం ఉండదు. సంజయ్ విశ్వనాథ్కి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఎందుకు తన పెళ్ళి వద్దన్నాడు అనేది సినిమా చూడాలి. అండ్ ఇంకా నెక్స్ట్ అసలు మమతా బైజు ఎలా స్టోరీలోకి వస్తుంది. సో తన క్యారెక్టర్ పేరు మ్యాడీ. సో మ్యాడీ ఎలా పరిచయం అవుతుంది అంటే, పెళ్ళి అనేది అమ్మ అడుగుతున్నప్పటికీ కూడా చెయ్యలేకపోయినా ఇంకొక సజెషన్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా, సరోగసి ద్వారా ఫాదర్ అవుతాడు సంజయ్. తర్వాత ఆ కొడుకుని తీసుకుని వచ్చిన తర్వాత కొడుక్కి ఒక బోన్ మ్యారో అనేటువంటి డిసీజ్ వస్తుంది. ఆ బోన్ మ్యారోకి మదర్ డిఎన్ఏ మ్యాచ్ అయ్యేలాగానే అక్కడ డోనర్ కావాల్సి వస్తుంది. అప్పుడు మమతా బైజు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ మమతా బైజుకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్, ఇంట్రడక్షన్ సీన్స్ చాలా క్రేజీగా అనిపిస్తే, ఒక బాగా అల్లరి చేసే అమ్మాయి, క్రేజీ ఉండే అమ్మాయి ఎలా ఉంటుందో అనేది ఆ క్యారెక్టర్లో మమతా బైజు మ్యాడీగా చాలా బాగా చేశారు. సో వీళ్ళిద్దరు రేర్ కాంబినేషన్ అనమాట. సూర్య ఇప్పుడు ఫుల్ బిజీ ఉంటారు, బిజినెస్ మ్యాన్. సో అండ్ ఇంకా తనకి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ కూడా ఉంటాయి, అవి మనం థియేటర్లో చూస్తే బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో వెంకీ అట్లూరి రాసుకున్నది ఒకటే, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఇక్కడ ఒక 20 years గ్యాప్ ఉన్న అమ్మాయికి, అంటే ఏజ్ మ్యాటర్ కాదు లవ్కి అనేది చెప్పడానికి
రాసుకున్నట్టుగా అనిపించింది. అంటే ఇక్కడ భారీ డైలాగ్స్ లేకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్లో, అంటే ఎక్కువ డైలాగ్స్ లేకుండా చిన్న చిన్న డైలాగ్స్ అయినా కానీ అంతా కూడా యాక్టర్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో ప్రతి సీను కూడా బాగా పండించారు. ఫస్ట్ హాఫ్కి సంబంధించి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా రైటింగ్ అనేది బాగుంది, అక్కడ బోర్ కొట్టదు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైటింగ్లో ఎక్కువ ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగా తీశారు. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్కి సంబంధించి మనకి ఇంటర్వెల్కి వచ్చినప్పటికీ అన్ని సినిమాల్లా కాదు, మనం అన్ని సినిమాల్లాగా ఇక్కడ పాట, ఇక్కడ ఫైటు, లేదు ఇంటర్వెల్కి పెద్ద ట్విస్టు, ఇక్కడ పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుందేమో, ఉండదు. ఫ్లాట్గా ఫ్లోలో సినిమా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ మనం ప్రిడిక్ట్ చేస్తాం, కానీ కొంత ఆ ఎమోషన్ అనేది ఫీల్ అయ్యేలాగా ఆ కథలో ఆ భావోద్వేగాలు, ఎమోషన్స్ అనేవి బాగా రాసుకున్నారు వెంకీ అట్లూరి. అది బాగా పండింది. అండ్ ఇంకా కాన్సెప్ట్ అయితే స్టోరీ లైన్ చూసుకుంటే ఓకే, అది ఇంతకుముందు కొన్ని సినిమాల్లో మనం చూసామని అనిపిస్తుంది, కానీ రైటింగ్ కొత్తగా ఉండడం వల్ల మనకు ఆ ఫీలింగ్ అనేది తెలియదు. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కడో మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నట్టుంది, కొంచెం ఏదో ల్యాగ్ అవుతున్నట్టు అన్న ఫీల్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఇంటర్వెల్ చాలా ఎమోషనల్గా ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ వెంటనే అది కామెడీ సీన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో తర్వాత అది కంటిన్యూ అవుతుంది. కొంచెం మళ్ళీ మాస్ సీన్స్ పెట్టడానికి, కొంత ఎలివేషన్ ఇవ్వడానికి కొన్ని సీన్స్ ఇరికించినట్టు కొన్ని సీన్స్ అనిపిస్తాయి సెకండ్ హాఫ్లో. కానీ ఓకే, వన్ టైం మనం ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. మరీ అంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు. మనం ఇంతకుముందు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమా చూసి ఎట్లా అయితే ఫీల్ అయ్యామో, సినిమా అందరూ చూడాలి, డెఫినెట్గా థియేటర్లో మిస్ అవ్వకుండా చూడాలి అనేది లేదు. కానీ ఫ్యామిలీతో డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ కానీ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. సినిమాకి వెళ్తే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అయితే కూర్చుంటాం. ఒక సెకండ్ హాఫ్లో కొంత లాగ్ అనిపించింది, కానీ ఒక పర్ఫెక్ట్, ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ సూర్యకి పడిందా అంటే పడలేదని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం ఎంగేజ్ చేయగలిగారు, కొన్ని ఎమోషన్ సీన్స్ బాగా పండించగలిగారు, ఒక కొత్త కాన్సెప్ట్ లాగా రైటింగ్తో మ్యాజిక్ చేయగలిగారు. జీవి ప్రకాష్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా బాగుంది. క్యారెక్టర్స్, ఇంకా రాధిక గారు మదర్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు, ఇంకా ఆవిడ గురించి చెప్పవసరం లేదు. సో మనకు క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది. మమితా బైజు కూడా అసలు ఎక్కడ కూడా ఒక్క ఫ్రేమ్లో కూడా అక్కడ లేకుండా లేదు. ప్రతి ఫ్రేమ్లో మ్యాక్సిమం మమితా బైజు డైలాగ్స్ ఉంటాయి, ప్రతి ఫ్రేమ్లో మమిత ఉంటారు. అండ్ ఇంకా రవీనా టాండన్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి సంబంధించి అసలు ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఆ క్యారెక్టర్కి సంజయ్ విశ్వనాథ్కి రిలేషన్ ఏంటి, అసలు క్లైమాక్స్ ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి. డెఫినెట్గా మీరు ఈ వీక్ సినిమా చూడాలి అనుకుంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.